మీకు 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 కాళ్ళకు ఎన్ని చెప్పులు కావాలో చెప్పండి. చెప్పండి. ఈ 2 కాళ్ళకు ఎన్ని బూట్లు కావాలో చెప్పండి. 2 కాళ్ళకి 2 బూట్లే. 3వ బూట్ కూడా వేసి ట్రై చేయండి. 3వ చెప్పు మీరు తొడుక్కునే ప్రయత్నం చేయండి. 3వ చెప్పు మీరు మీ కాళ్ళకు తొడిగించి నడవగలరా? బోల్తా పడతారు, మూతి పళ్ళు కాస్త రాలిపోతాయి. అలాగే నీకు ఒకే ఒక్క భార్య ఉండాలి, 2వ భార్య సెట్ అవదు. ఒకవేళ ప్రయత్నం చేస్తే మూతి పళ్ళు అదనమాట. దానివల్ల ఈ కుటుంబంలో ఆత్మీయురాలైనటువంటి హన్న నరకం చూడాల్సి వచ్చింది. పైపెచ్చు పెనిన్న పెళ్ళవడం ఆలస్యం, పిల్లలను కనేస్తుంది. దయచేసి గమనించండి, దేవునికి దూరంగా జీవించే వారి జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు చూసినప్పుడు మనం చాలా నిరాశ గుండా వెళతాం. ఏంటి ప్రభువా, నా తోటి కోడళ్ళు పూర్తిగా నువ్వంటే విరుద్ధం, అసలు నువ్వంటే ఇష్టం ఉండదు, కానీ దానికి అన్నీ కలిసి వస్తున్నాయి. నేనేమో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా జీవితంలో ఏదీ కలిసి రావటం. దానిని ఆధారం చేసుకొని నా తోటి కోడలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. అబ్బో పెద్ద భక్తి పర్రాలు అంటుంది. మందిరానికి వెళ్ళొచ్చానంటే ఏడిపిస్తుంది. నీ దేవుడు నిజంగా ఉన్నట్లయితే, ఆయన నిజమైన దేవుడు అయినట్లయితే, చూడు నాకేమో 4 పిల్లలు ఉన్నారు, నీకేమో ఒక్కడు కూడా పుట్టలా. ఏమయ్యాడు నీ దేవుడు? ఏమైంది నీ భక్తి? నీ ఏడుపు కనీసం దేవుడు కూడా చుట్టాల నీ ముఖానికి. పెనిన్న ఏం చేసిందో తెలుసా? హన్న మందిరానికి వెళ్ళి వచ్చిందంటే ఆలస్యం అండి. పెనిన్నకు దెయ్యం పట్టేసేది. నేను ఉట్టినే మాట్లాడలేదండి, నిజంగా బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 7వ వచనం, 2nd లైన్. హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక, అది ఆమెకు కోపము పుట్టించను అంటే అదంటే ఎవరు? మ్యాచింగ్. ఏంటి మ్యాచింగ్? పెనిన్నాకట కోపం పుట్టించేదట. వెళ్ళావుగా, నీ దేవుడి దగ్గరికి వెళ్ళావుగా, ఏదో అద్భుతం చేస్తాడని చెప్పేసి వెళ్ళావుగా, ఏమైంది? నీ ముఖం, నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వినాలి, నీకెప్పుడు గర్భం తెరవాలి, నువ్వెప్పుడు పిల్లల్ని కనాలి. తన మందిరానికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇంట్లో గొడవ. ఇది మీ జీవితంలో వాస్తవం కదా సహోదరి? నువ్వు దేవునికి దగ్గరగా చేరుతున్నప్పుడు, నీ ఆత్మీయతను పెంపొందించుకుంటున్నప్పుడు, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి వాక్యానుసారంగా నువ్వు ఆశిస్తున్నప్పుడు, నువ్వు మందిరానికి వచ్చి ఇంటికి వెళ్తావో లేదో అనేక సందర్భాల మీ ఆయన దెయ్యం పట్టేస్తాయి. సోమవారం నుంచి శనివారం గొడవ చేయని వాడు ఆదివారం వస్తే గొడవ చేస్తాడు. ఆదివారం వస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తాయి. కారణం చెప్పండి? సైతానుకు అస్సలు ఇష్టం లేదు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడం. అలాగే సహోదరులు, మీ భార్య అన్నిసార్లు, అన్ని వేళల్లో, అన్ని రోజులు సహకరించవచ్చు, ఆప్యాయతను పంచిపెట్టచ్చు. కానీ ఎప్పుడైతే మీరు దేవుని మందిరానికి వస్తారో, ఎప్పుడైతే మీరు సేవ చేయాలి, పరిచర్యలో పాల్పంచుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని మందిరానికి వస్తారో, వెంటనే ఇంటి దగ్గర నుంచి, అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లో వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు మీరు? వెంటనే బయలుదేరండి. సోమవారం నుంచి శనివారం ఉద్యోగానికి వెళితే మీ ఆవిడ, అమ్మ ఉద్యోగానికి వెళ్ళాడు, డిస్టర్బ్ చేయకూడదు అన్న భార్య కాస్త
నువ్వు మందిరానికి వచ్చావని తెలిస్తే, నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావని తెలిస్తే, నువ్వు సేవలో పాలు పంచుకోవడానికి వచ్చావని తెలిస్తే, అది సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఏదో ఒక తొందర ఇంట్లో వచ్చి పడుతుంది, ఏదో ఒక పెను తుఫాను ఇంట్లో చెలరేగుతుంది. ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించి నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళావంటే ఏదో ఒక గొడవ లేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పండి? సైతాన్ యొక్క తంత్రం. నువ్వు దేవుని సంధికి వచ్చి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడం సైతానికి ఇష్టం లేదు. ఈ విధంగా చేయడం వల్ల నీలో ఒక విధమైన ఫోబియా క్రియేట్ చేయాలి. ఏమో మళ్ళా మందిరానికి వెళితే ఇంట్లో ఏమొచ్చి పడుతుందో, మళ్ళా నేను మందిరానికి వెళ్తే నా మొగుడు ఏ గొడవ చేస్తాడో, నా పిల్లం ఏ గొడవ చేస్తుందో, అనవసరంగా ఇప్పటికే మానసికంగా చాలా సమస్యలు గుండా వెళ్తున్నా, ఆర్థికంగా చాలా సమస్యలు గుండా వెళ్తున్నా, మళ్ళీ ఈ తలనొప్పులు ఏమిటి? ఏదో విధంగా నిన్ను దేవునికి దూరం చేయటమే, ఆయన సన్నిధికి దూరం చేయటమే సైతాన్ యొక్క ఎత్తుగడ. చూడండి, అన్న మందిరానికి వెళ్ళి వచ్చిందంటే చాలు, పెళ్లి నాకు దెయ్యం పట్టేస్తే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే, భయంకరంగా గాయపరిచేస్తే, సూటి పోటు మాటలతో గుచ్చేస్తే, అది తట్టుకోలేక అన్న ఏమో ఏడ్చేస్తే. అదే కదండి సైతానికి కావాల్సింది. సహోదరుడా, సహోదరి, నిన్ను ఏడిపించటమే సైతానుకున్న ఒకే ఒక్క అని. జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న నిన్ను ఏడిపించటమే, జీవము కలిగిన దేవుని సేవ చేస్తున్న నిన్ను బాధ పెట్టటమే, గాయపరచటమే, ఏడిపించటమే సైతానుకున్నటువంటి కర్తవ్యం. అదే సమయంలో నువ్వు చేయాల్సిందేమిటి? పరిస్థితులు ఏమైనా కానివ్వండి, కష్టాలు ఏమైనా రానివ్వండి, ఆ కష్టాలు ఏమైనా రానివ్వండి, ఏమైనా లేవనివ్వండి, నీ కష్టాలు తీర్చగలిగిన దేవుడు నీకు ఉన్నాడా లేదా అది చెప్పండి. ఉన్నాడంటారా లేదంటారా? ఉన్నాడండి. నీ కష్టాన్ని నువ్వు తీర్చుకోలేకపోవచ్చు, కానీ నీ కష్టాన్ని తీర్చగలిగిన దేవుడు నీకు ఉన్నాడని తెలిసినప్పుడు నువ్వు ఏడవకుండా దేవుని సన్నిధిలో విశ్వాసముతో వేడుకోవడమే సైతానుగాడు చేసే తంత్రాలకు సరైనటువంటి జవాబు. కాబట్టి భక్తుడైనటువంటి పౌలు అంటాడు, చెరసాల్లో బంధించబడినప్పటికీ కూడా అంటాడు, ఆనందించండి. నేను మళ్ళా చెప్తున్నా, ఆనందించండి. మీ సహనము సకల ప్రజలకు తెలియనివ్వండి. మీకు ఏ అవసరత ఉన్నా సరే కృతజ్ఞత స్తుతులతో మీ అవసరాన్ని దేవుని దగ్గర తీసుకెళ్ళండి. ఆయన ఖచ్చితంగా మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఏదైనా సరే ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే మొదటిగా నీ నోరు కాచుకో, నీ నోటిని అదుపులో పెట్టుకో. కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నా, దయచేసి నోరును పాడు చేసుకోకండి. నా భార్య నా ఇష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వినో, నీకు రావాల్సిన జవాబు కాస్త మధ్యలో ఆగిపోతుంది. నా నోరు నా ఇష్టం అని చెప్పి ఇంటికి వచ్చిన భర్తను ఇష్టం వచ్చినట్టు నువ్వు తిట్టడం మొదలు పెట్టావనుకో, నువ్వు పొందుకోవడానికి పంపించబడినటువంటి పార్సిల్, దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి జవాబు వెనక్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు తన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. కపటమైన మాటలు, ఇక్కడ ఒకలా మాట్లాడడం, అక్కడ ఒకలా మాట్లాడడం, మనిషి ఎదుట ఒకలా మాట్లాడడం, మనిషి లేనప్పుడు మరొకలా మాట్లాడడం, అది కపటమైన మాటలు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ జారవేయటం, ఏ ఎండకు ఆ గొడుగు వేయటం. ఎవరికి ఏది మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆ విధంగా మాట్లాడు, ఆ తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి, ఇవన్నీ కపటంతో కూడిన మాటలు. కపటమైన మాటలు నీ నోటికి రానివ్వక నువ్వు చేస్తూ ఉన్నటువంటి చెడ్డ పనులు నువ్వు మానేసి